హలో మై డియర్ మూవీ లవర్స్, వెల్కమ్ టు కేబీఆర్ మూవీ రివ్యూ ఛానల్. ఈ ఏడాదిలో రిలీజ్ అయిన బెస్ట్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్ ని ఎవరైనా మిస్ అయినట్లయితే వాళ్ళ గురించి ఈ వీడియో. మరి ఆ మూవీస్ ఏంటో తెలుసుకునే ముందు మన వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఐడెంటిటీ సినిమాతో 2025 లో మలయాళ సినిమాకు తొలి హిట్ అందించాడు. ఇది ఈ ఏడాది విడుదలైన మొదటి పెద్ద సినిమా. ఒక స్కెచ్ ఆర్టిస్ట్, ఒక పోలీసు, ఒక నేరానికి సాక్షిగా ఉన్న వ్యక్తి, ఆ ముగ్గురు కలిపి హంతకుడిని గుర్తించడానికి ప్రయత్నించడమే కథల ప్రధానాంశం. ఈ స్టోరీలో అనేక ఆశ్చర్యకరమైన మలుపులు, ట్విస్టులు కూడా ఉన్నాయి. కొన్ని అద్భుతమైన యాక్షన్ సన్నివేశాలు, థ్రిల్లింగ్ కార్ చేజ్లు, పదునైన నటనతో ఈ సినిమా ఆకట్టుకుంటుంది. సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్ ని ఇష్టపడే వారికి ఈ మూవీ ఒక బెస్ట్ ఆప్షన్. తర్వాత మూవీ పేరు వచ్చేసి ప్రవీణ్ కూడు షాప్ లో ఒక పోలీస్ గా నటించాడు. ఈ సినిమా ఒక భయంకరమైన కళ్ళు దుకాణం చుట్టూ తిరుగుతుంది. ఒక రాత్రి దుకాణం యజమాని చనిపోయి ఉంటాడు. అక్కడ ఉన్న వారందరూ అనుమానితులుగా మారుతారు. బెసెల్ జోసెఫ్ సిఐ సంతోష్ గా ఎలా ఈ కేసును పరిష్కరించాడన్నది ఈ మూవీలో చూడాల్సిందే. పోలీస్ ఇన్వెస్టిగేషన్ మూవీస్ ని ఇష్టపడే వారికి ఈ మూవీ బాగా నచ్చుతుంది. చూడండి, బాగుంటుంది మూవీ. తర్వాత మూవీ పేరు వచ్చేసి దావిడ్. ఈ సినిమాలో అషేక్ అబూగా నటించాడు. బౌన్సర్ గా అతను చేసిన ఒక తప్పు అషేక్ అబూకు ఒక అంతర్జాతీయ బాక్సింగ్ ఛాంపియన్ ను రింగ్ లో ఎదుర్కోవాల్సి వస్తుంది. ఒక బెస్ట్ యాక్షన్ ప్యాక్డ్ మూవీ కావాలనుకునే వారికి ఈ మూవీ బెస్ట్ ఆప్షన్. నెక్స్ట్ మూవీ వచ్చేసి మరణమాస్ కూడా బెసెల్ జోసెఫ్ నటించిన సినిమా. అయితే ఇందులో అతను నెగిటివ్ షేడ్స్ ఉన్న రోల్ పోషించాడు. ల్యూక్ పీపీ అనే ఓ జెన్జీ యూత్ పాత్రలో ఒదిగిపోయాడు. ఒక సీరియల్ కిల్లర్ చుట్టూ జరిగే కథ ఇది. ఒక నైట్ బస్సులోనే చాలా వరకు స్టోరీ సాగుతుంది. మంచి కామెడీ థ్రిల్లర్ ఇది. నవ్విస్తూనే థ్రిల్ పంచుతుంది. సోనీ లివ్ ఓటీటీలో మూవీ స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సంవత్సరంలో విడుదలైన టాప్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్ ఇవి. వీటిలో ఏ ఒక్క మూవీని మిస్ అయినా కానీ మంచి మూవీని మిస్ అయ్యామనే ఫీలింగ్ కలుగుతుంది మనకి. వీటిలో ఏ ఒక్క మూవీనైనా మీరు చూసినట్లయితే కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.